క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. స్టాండర్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎట్ సీ లెవెల్ ఈజ్ అబౌట్. స్టాండర్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత? స్టాండర్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత? స్టాండర్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ ఉందా? 76 సెంటీమీటర్స్ లేదు. లేకపోతే 760 మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్జీ, లేదా 760 టార్, లేదా 1 బార్, లేదా 101,325 పాస్కల్స్. 101,325 పాస్కల్స్. దీన్నే 1.01 ఇంటూ 10⁵ పాస్కల్స్ అని కూడా రాస్తారు. సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా గుర్తుంచుకోవాలి. పాస్కల్స్లో ఎంత, బార్స్లో ఎంత, టార్స్లో ఎంత, మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జీ ఎంత, సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ ఎంత, లేదా డైరెక్ట్గా 1 అట్మాస్ఫియర్ అని కూడా అంటాం. 1 ATM, 1 అట్మాస్ఫియర్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఇచ్చిన దానిలో మనకు ఆన్సర్ ఏంటి? 760 మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్జీ. నెక్స్ట్ వన్, 32 క్వశ్చన్. హూ ఇన్వెంటెడ్ ద మెర్క్యూరీ బారోమీటర్? మెర్క్యూరీ బారోమీటర్ను ఎవరు ఇన్వెంట్ చేసినారు? ఎవరు ఇన్వెంట్ చేసినారా మెర్క్యూరీ బారోమీటర్ని? టారీసిల్లీ కనుగొనడం జరిగింది. అందుకే ఈ మెర్క్యూరీ బారోమీటర్ ఎట్లా ఉంటుంది? మన టెక్స్ట్ బుక్ లోపల ఇక్కడంతా మెర్క్యూరీ ఉంటుంది. 1 మీటర్ హైట్ ఉన్న 1 మీటర్ హైట్ ఉన్న ఈ యొక్క క్యాపిలరీ ట్యూబ్ లోపల ఏముంటుంది? అంత మెర్క్యూరీ ఉంటుంది. కొంతవరకు మెర్క్యూరీ ఇందులో పడిపోవడం జరుగుతుంది. ఎందుకు కొంతవరకే, మొత్తం ఎందుకు పడిపోతలేదంటే ఇక్కడ గాలి ఒత్తిడి కలగజేస్తుంది కాబట్టి, ఒత్తిడి కలగజేసి ఆ మెర్క్యూరీ యొక్క లెవెల్ని పెరగనీయదు కాబట్టి ఇందులో ఉన్నది కింద పడదు. అందుకే ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. ఇది ఏదైతే ఖాళీ ఎంటీ స్పేస్, శూన్య ప్రదేశం ఏదైతే ఉందో దీన్ని టారసిల్లీ ఎంటీ స్పేస్ అంటారు. టారసిల్లీ ఎంటీ స్పేస్ అని అనడము జరుగుతుంది. టారసిల్లీ శూన్యం కనుగొన్నది ఎవరు? ఇది టారసిల్లీ అనే సైంటిస్ట్ కనుగొన్నాడు. 33 క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. వెన్ వి క్లైంబ్ మౌంటైన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్. ఒకవేళ మనం మౌంటైన్ని కనుక క్లైంబ్ చేస్తూ ఉంటే, మౌంటైన్ పైన పైకి ఎక్కుతూ ఉన్నట్టయితే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏమవుతుంది? తగ్గుతుందా పెరుగుతుందా? ఇక్కడ ఎడుతున్నది. నువ్వు ఇట్లా క్లైంబ్ చేసుకుంటూ పోతా ఉన్నావు, పైకి పోతా ఉన్నట్టయితే ఏమవుతుంది? గాలి యొక్క లేయర్ యొక్క హైట్ అనేది తగ్గుతుంది. పైకి పోతున్నావు కదా, కాబట్టి మొత్తం హైట్ అనేది తగ్గుతుంది. గాలి యొక్క లేయర్ యొక్క హైట్ తగ్గుతుంది. సో P = HdG కదా, D అండ్ G ఈక్వల్. సో హైట్ అనేది ఏమవుతుంది? గాలి లేయర్ యొక్క హైట్. నువ్వు పైకి పోతున్నావు కానీ గాలి లేయర్ యొక్క మందం అనేది తగ్గుతుంది. కాబట్టి ప్రెషర్ కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. ఎత్తుకు వెళ్ళే కొలది గాలి సాంద్రత మరియు మన పైనున్న గాలి పరిమాణం తగ్గి వాతావరణ పీడనం తగ్గుతుంది. ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఎత్తుకు వెళ్ళే కొలది గాలి సాంద్రత తగ్గుతుంది. అదేవిధంగా మన పైన గాలి పరిమాణం కూడా తగ్గుతుంది కాబట్టి ప్రెషర్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? దీని ఆన్సర్ 33 ఆన్సర్ డిక్రీజెస్. 33 ఆన్సర్ ఈజ్ వాట్? డిక్రీజెస్. నెక్స్ట్ 34th క్వశ్చన్ చూడండి. డ్రింకింగ్ త్రో స్ట్రా ఈజ్ పాసిబుల్ డ్యూ టు. మనం స్ట్రా తోటి వాటర్ తాగుతున్నాం కదా, లేదా స్ట్రా తోటి ఏమైనా కూల్ డ్రింక్స్ తాగుతున్నాం కదా, అది తాగినప్పుడు అక్కడ ఏం ప్రిన్సిపల్ అప్లై అవుతుంది? మనం స్ట్రా ద్వారా స్ట్రా ఉంది కదా, ఈ స్ట్రా ద్వారా ఇందులో ఉన్న లిక్విడ్ అనుకోండి, స్ట్రా ద్వారా ఇందులో ఉన్న గాలి ఏదైతే ఉంటుందో గాలిని పైకి పీల్చేస్తున్నాం, గాలిని బయటకు పీలుస్తున్నాం. ఇందులో ఉన్న గాలి, స్ట్రాలో ఉన్న గాలిని బయటకు పీలుస్తున్నాం కాబట్టి స్ట్రాలో ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి ఈ బయటి వైపు నుంచి పనిచేసే ఈ లిక్విడ్ మీద పనిచేసే ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది? ఇందులో ఉన్న లిక్విడ్ అనేది పైకి రావడం జరుగుతుంది. గ్లాస్లోని ద్రవంపై మనము అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్న లిక్విడ్ అనేది పైకి రావడం జరుగుతుంది. అనేది ఆన్సర్ అవుతుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఆన్ ద లిక్విడ్. దిస్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 35. A vacuum inside a glass makes it break because. సో లోపల ఇన్సైడ్లో ఉన్న లోపల శూన్య, ఇది ఒక గ్లాస్ అనుకోండి.
ఈ లోపల ఏమీ లేదు, శూన్యం ఉన్నది. ఏమీ లేదు, శూన్యం ఉన్నది. అప్పుడు శూన్యం ఏర్పడితే ఏమవుతుంది? పగిలిపోతుంది గదా! బ్రేక్ అయితుంది. ఎందుకు పగిలిపోతుందనంటే, ఈ బయట వైపు నుంచి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ పనిచేస్తుంది గదా! ఈ బయట వైపు నుంచి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏదైతే బయట వైపు నుంచి పనిచేస్తుందో, ఈ బయట వైపు నుంచి ప్రెషర్ పనిచేసి ఏమవుతది? పగిలిపోయే విధంగా చేస్తుంది. ఒకవేళ ఇలా గాలి ఉందనుకోండి, ఇటువైపు నుంచి పనిచేసే ఫోర్స్ ఏదైతే ఉంటదో, లోపల నుంచి కూడా అంతే ఫోర్స్ పనిచేసి పగిలిపోనీయకుండా కాపాడుతుంది. ఇప్పుడు లోపల నుంచి పనిచేసే ఫోర్స్ అనేది లేదు కాబట్టి పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎయిర్ ప్రెషర్ అవుట్ సైడ్ ఈజ్ గ్రేటర్.